విద్యార్థులకు నోటు పుస్తకాలు అమ్ముతున్న ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నరేష్ అన్నారు. నారాయణపేట మండలం సింగారం వద్ద ద్వారకా పాఠశాలలో నోటు పుస్తకాలు అమ్ముతున్నారని అందిన సమాచారం మేరకు పాఠశాలను పరిశీలించారు. విక్రయించేందుకు సిద్ధం చేసిన నోటు బుక్స్లను స్వాధీనం చేసుకుని అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేటు బడులలో నోటు పుస్తకాలు విక్రయిస్తే విద్యార్థులు సమాచారం ఇవ్వాలని అన్నారు. పాఠశాలలో విద్యా వ్యాపారం చేసే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. నమస్కారం. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నారాయణపేట శాఖలోని ఆధ్వర్యంలో ఈ ద్వారకాసుల్ని సందర్శించడం జరిగింది. ఎందుకోసం అంటే ఈరోజు ప్రతి పాఠశాల ప్రైవేట్ పాఠశాల ఇష్టానుసారంగా పుస్తకాలను అమ్ముతూ నోట్ పుస్తకాలను అమ్ముతూ విద్యార్థులను ఒక భయాందోళనకు గురి చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులతో అనేక భయాందోళన చేసి వారి యొక్క పుస్తకాలను ఇష్టానుసారంగా రేట్లకు ఒక్కొక్క స్టూడెంట్కి ఒక 4వ తరగతి విద్యార్థికి కూడా ఒక 4,000 5,000 పుస్తకాలు అనే పేరుతోన ఇష్టానుసారంగా అమ్ముతూ ఆ సిలబస్ ఈ సిలబస్ అనే అనేక విషయాలతోన ఈ యొక్క నారాయణపేట జిల్లాలోని అనేక పాఠశాలలోన కూడా నారాయణపేట పట్టణంలో కూడా అనేక స్కూల్లో కూడా ఇలాంటి విషయాలే జరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయాలు ఇలాగైనా కొనసాగుతాయి. నోట్ పుస్తకాల అమ్మకాలు ఒక పాఠశాలలో ఒక పుస్తకాల దందాలను స్టార్ట్ చేశారు. కాబట్టి ఒక ప్రైవేట్ పాఠశాలలో ఈ పుస్తకాల దందా బంద్ చేయకుంటే ప్రతి ఒక్క పాఠశాల పైన కూడా ఇలాంటి చర్యనే తీసుకొని వారిని ఎక్కడికి తీసుకువెళ్లాలనో ఆ యొక్క పాఠశాల రద్దును కూడా రద్దయ్యే వరకు కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వారి యొక్క పాఠశాలల పైన పోరాటం చేస్తూ ఉంది. వారి రద్దును తొలగించే వరకు కూడా ఎక్కడ తగ్గమనే విషయం కూడా మరోసారి నారాయణపేట పట్టణంలోని ప్రతి పాఠశాలకు కూడా చెప్పడం జరుగుతుంది ప్రైవేట్ పాఠశాలలకు. కాబట్టి ఇది గమనించుకొని వెంటనే ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాలలో అయితే పుస్తకాలు అమ్ముతున్నారో వాటిని వెంటనే నిలిపివేసుకొని మరియు వాళ్ళ యొక్క స్వేచ్ఛకు విద్యార్థుల తల్లిదండ్రుల స్వేచ్ఛకు మీరు అడ్డు కలగకుండా వారు ఎక్కడ తెచ్చుకున్నా కూడా మీరు అనుమతించాలి. అదేవిధంగా ఇలాంటి విషయాలు ఎక్కడైనా జరిగితే మమ్మల్ని సంప్రదించి మా యొక్క విషయాలు చెప్తే మేము వెంటనే ఆ పాఠశాల పైన చర్యలు తీసుకుంటామని కోరుతూ ఉన్నాం. భారత్